ట్రైలర్ లో ఒక వ్యక్తి 5821 అనే నెంబర్ ఉండే బ్యాడ్జ్ మీద అగ్గిపుల్ల వెలిగిస్తాడు. అయితే ఇతను ఎవరు? కూలీ మూవీ ట్రైలర్ లో మీరు ఈ డీటెయిల్స్ ని గమనించారా? ఇక్కడ హెలికాప్టర్ లో వస్తుంది అమెరికన్ గారు. ఇక్కడ డిన్నర్ కూడా సెట్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే 2 శవ పేటికలు ఉన్నాయి. వాటిలో బాడీస్ ఉన్నాయా? ఉంటే వాళ్ళు ఎవరు? ఎలా చనిపోయారు? వాళ్ళని చూడడానికే అమెరికన్ వచ్చాడా? అండ్ అదే ప్లేస్ కి మన రజనీకాంత్ గారు కూడా వచ్చారు. ఇక్కడ చూడొచ్చు సేమ్ అదే ప్లేస్, అదే డిన్నర్ టేబుల్. అండ్ ఇక్కడ కొంతమంది పడిపోయి ఉన్నారు. సో అక్కడ ఫైట్ కూడా జరిగి ఉండొచ్చు. అండ్ అక్కడే అదే ప్లేస్ లో రజనీకాంత్ గారి వెనకాల ఉపేంద్ర గారిని, శృతి హాసన్ గారిని కూడా చూడొచ్చు. అండ్ నాగార్జున గారు నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది అని అంటాడు. అంటే రజనీకాంత్ గారు నా గురించి తెలుసు కూడా నాతో పెట్టుకుంటారా అని అంటాడు. అంటే వాళ్ళకు ముందే పరిచయాలు ఉన్నాయా? అంటే రజనీకాంత్ గారు ఆ డైలాగ్ చెప్పిన వెంటనే ఫ్లాష్ బ్యాక్ ఫోటోను వేస్తారు. సో ఫ్లాష్ బ్యాక్ లో రజనీకాంత్ గారు ఏదో పెద్దగానే చేశారు. అండ్ ఇక్కడ ఉపేంద్ర గారి చేతిలో, రజనీకాంత్ గారి చేతిలో, ఇద్దరి చేతిలో సేమ్ వెపన్ ఉంది. దీనికి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? అండ్ శృతి హాసన్ గారు ఉపేంద్ర గారి కూతురులా కాదు, సత్యరాజ్ గారి కూతురులా అనిపిస్తుంది. ట్రైలర్ లో ఒక వ్యక్తి 5821 అనే నెంబర్ ఉండే బ్యాడ్జ్ మీద అగ్గిపుల్ల వెలిగిస్తాడు. అయితే ఇతను ఎవరు? ఉపేంద్ర గారు అనుకుందామా అంటే ఉపేంద్ర గారి బ్యాడ్జ్ నెంబర్ 3332. సో అక్కడ ఉపేంద్ర గారు కాదు. రజనీకాంత్ గారు అనుకుందామంటే రజనీకాంత్ గారు బ్యాడ్జ్ నెంబర్ 1421. సో రజనీకాంత్ గారు కూడా కాదు. మరి అక్కడ ఉన్నది ఎవరు? లోకేష్ కనకరాజు గారు ఏమైనా స్పెషల్ యాక్టర్, స్పెషల్ క్యామెరా ఏదైనా ప్లాన్ చేశారంటారా? కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అక్కడ ఉన్నది ఎవరు కనిపెట్టి ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా.